హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్వోదయ పథకంను పూర్తిగా వినియోగించుకోవాలన్న చంద్రబాబు. సామూహిక పశువుల షెడ్ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలని ఆదేశం. యువత, మహిళల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని జనసేన నేతలకు దిశానిర్దేశం. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఆర్టీసీ ఛార్జీల పెంపు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని యాజమాన్యం ప్రకటన. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్. సానుభూతి రాజకీయాలతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని పొన్నం విమర్శలు. వాహన చలాన్ల చెల్లింపుల్లో నిర్లక్ష్యంపై కేంద్రం చర్యలు. 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు, నూతన రవాణా ముసాయిదా విడుదల. గాజాలో బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్న ట్రంప్. హమాస్ అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని వెల్లడి. కేంద్ర పథకం పూర్వోదయను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని సూచించారు. సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యత డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలని ఆదేశించారు. పూర్వోదయ మిషన్లో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా రంగాల్లో అభివృద్ధితో పాటు వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేయడం ద్వారా కూడా ఆదాయం రెట్టింపయ్యేలా చూడాలన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై అధ్యయనం చేసి ఆ మేరకు ఎగుమతులకు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పంటలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఆ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు. మన వాతావరణంలో ఏ ఏ పంటలు పండుతాయో అధ్యయనం చేస్తే అందుకనుగుణంగా పండించగలిగే అన్ని రకాల పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం వివరించారు. ప్రతి రైతును పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలా చేయగలిగితే పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లదని చెప్పారు. ఈ మేరకు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన రైతులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అందరికీ కలిసొచ్చేలా ఓ వర్క్షాప్ నిర్వహించాలని ఆదేశించారు. ఆక్వా ఉత్పత్తుల సాగు రెట్టింపయ్యేలా చూడాలన్నారు. ఆక్వాకల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏ ఏ పంటలు ఉన్నాయనే విషయాన్ని విశ్లేషించి రైతులకు అవగాహన కల్పించేలా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని వినియోగించాలని ఆదేశించారు. క్లస్టర్ ఆధారంగా పశువుల కోసం సామూహిక షెడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పశువుల కోసం ఏర్పాటు చేసే సామూహిక షెడ్ల నిర్వహణ, పశు పోషణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పశువుల షెడ్ల ఏర్పాటుతో పాటు పాల ఉత్పత్తి యూనిట్లు, చిల్లింగ్ యూనిట్లు, దాణా బ్యాంకులు, బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల సంఖ్యను పెంచడం, పాల ఉత్పత్తి పెరిగేలా చూడడం, పశు వ్యాధులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఆ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
యువత మహిళల ఆకాంక్షలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా పనిచేయాలని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు సూచించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం అలవాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాల్లో వాటిని లేవనెత్తాలని ఎమ్మెల్యేలు, ఎంపీలను నిర్దేశించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని నిర్దేశించారు. జంజీతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వారి రాజకీయ, సామాజిక ఆలోచనలు అర్థం చేసుకోవాలని, అప్పుడే వారి ఆకాంక్షలు తెలుస్తాయని అన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సంక్షేమం ఎలాగా జరుగుతూ ఉంది, దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు వేయాలి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థని చేసుకోవడం అన్ని చోట్ల, అదేవిధంగా మరి శానిటేషన్ అనేది విలేజెస్ లో చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనే దానికి పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా ఇవన్నీ మనం పని చేయాలి అనే ఆలోచనతో ఉంది. అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి నిధులు వచ్చినా సరే సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు తీసుకొచ్చి పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తాం. అంతే. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆమోదయోగ్యమైన డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. పీజీ ఇన్ సర్వీస్ కోటా కింద 15% సీట్లను అన్ని స్పెషాలిటీలో 2029-30 విద్యా సంవత్సరం వరకు కొనసాగించాలని, టైం బౌండ్ ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థికపరమైన డిమాండ్లను నెరవేర్చాలని గత నెల 28 నుంచి పీహెచ్సీ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని మంత్రి సూచించారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి చర్చించి ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా కమిటీ వేశామని మంత్రి వైద్యులకు స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో టీజీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. కొత్త రేట్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఓఆర్ఆర్ లోపల దశల వారీగా రాబోయే 2 నెలల్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం అదనంగా మరో 10 డిపోల ఏర్పాటు సహా వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పెరిగిన ఛార్జీలను సోమవారం నుంచి వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు ₹5, 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. హైదరాబాద్లో ప్రజా రవాణా మెరుగుపరిచేలా చర్యలు చేపట్టిన టీజీఎస్ఆర్టీసీ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. మరిన్ని బస్సులు తీసుకొస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం, ప్రజా రవాణా వినియోగం పెరుగుతుందని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ఎలక్ట్రిక్ బస్సులకు మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలుంటే 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. ఒక్కో డిపోలో 8 కోట్ల వ్యయంతో పూర్తి స్థాయిలో ఛార్జింగ్ కోసం హెచ్డీ కనెక్షన్లు ఏర్పాటు చేసింది. మరో 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్డీ కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలు, 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వాటి మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఏడాది నుంచి 392 కోట్ల మేర వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ భారాన్ని మోసే అవకాశం లేనందున సిటీ బస్సులో అదనపు ఛార్జీని వసూలు చేసేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని, అందుకు ప్రజలు సహకరించాలని సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ సానుభూతి రాజకీయాలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడ డివిజన్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్లను పొన్నం పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎన్నో మహిళాభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. పేరు మీద నాగంటి కుటుంబాలు ఎవరు వాడుతున్నారు వాళ్ళ పేరు మీద ఓట్లనేది ప్రయత్నం చేసి రాజకీయం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఆలోచన చేయండి. 10 సంవత్సరాల జూబ్లీహిల్స్ అభివృద్ధి కాదే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అభివృద్ధి చేసి చూపెడుతుంది, అభివృద్ధి చేస్తుంది అనేటువంటి మాటను విశ్వసించమని కోరుతూ ధన్యవాదాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తెలంగాణ ఐటీ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన మంత్రి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలాబలాలను అంచనా వేయడంతో పాటు గత ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలని, 6 గ్యారంటీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేయాలని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం సహా జెడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా పాపనపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి హరీష్ రావు సాదరంగా స్వాగతించారు. మెదక్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్న హరీష్ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. అనాలోచిత నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీలు అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. అత్యధిక కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించిన తెలంగాణ గ్రామ పంచాయతీలు నేడు నిధులు లేక వెలవెలబోతున్నాయని హరీష్ విమర్శించారు. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ ట్రేడ్లకు సంబంధించి 17 మంది ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారు. వీరిలో 3 విద్యార్థులు ప్రధాని మోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. న్యూఢిల్లీలో కౌశల దీక్ష సమారోహ వేడుకలో ప్రధాని చేతుల మీదుగా మధులత, వందన, యామిని వరలక్ష్మి సత్కారం పొందారు. ఆల్ ఇండియా ఐటీఐ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అభినందించారు. దేశ విదేశీ కంపెనీలతో కలిసి విద్యార్థుల నైపుణ్యం పెంపునకు కృషి చేస్తామని చెప్పారు. కడప మహిళా శక్తి సదన్ కార్యాలయానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శక్తి సదన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె అనాథ మహిళల ఆదరణ పేరుతో నెలకు 5 లక్షల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులను నిర్వాహకులు కొల్లగొడుతున్నారని గుర్తించారు. మహిళా మండలి నిర్వాహకురాలు సరస్వతికి ఫోన్ చేసి నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ శక్తి సదన్లు మరెక్కడైనా వెలుగులోకి వస్తే మహిళా కమిషన్ తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతుందో ఒకే బిల్డింగ్లో 2 నడుపుతున్నారు. ప్రతిసారి కూడా వాళ్ళు 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళ డాష్ బోర్డ్లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం అనంతపురంలో పసికందు ఉసురు తీసింది. కళ్యాణదుర్గానికి చెందిన మహిళ పోషించలేక మగ శిశువును ఆగస్టు 30న అనంతపురంలోని ఐసీడీఎస్కి అనుబంధంగా ఉన్న శిశుగృహకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ శిశువు అక్కడే ఉంటున్నాడు. దసరా పండుగ రోజు రాత్రి 2 ఆయాల విధుల్లో ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే వచ్చారు. అర్ధరాత్రి హఠాత్తుగా పసికందు ఆరోగ్యం బాగోలేదంటూ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృత్యువాత పడినట్లు వైద్యులు చెప్పారు. ఇది బయటకు పొక్కకుండా శ్మశానంలో పూడ్చేయగా సిబ్బంది మధ్య గొడవలతో విషయం బయటకు పొక్కింది. ఘటన జరిగిన రోజు ఉన్న ఆయా అయిష్టంగానే విధులకు హాజరయ్యారు. నిర్లక్ష్యంతో శిశువుకు పాలు పట్టకపోవడమే ఘటనకు కారణమని తెలుస్తోంది. అక్కడి ఏఎన్ఎం సైతం విధులకు సరిగ్గా హాజరు కావడం లేదన్న విమర్శ ఉంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఆ బిడ్డ చనిపోయిందని ఐసీడీఎస్ పీడీ నాగమణి చెబుతున్నారు. సిబ్బంది ఘర్షణ, శిశువు మృతిపై విచారణ చేస్తామన్నారు.
సమాచారం తెలుసుకున్న కలెక్టర్ ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ పీడీని ఆదేశించారు. మూడో త్రైమాసికంలో తెలంగాణ ప్రభుత్వం రుణాల ద్వారా 9,600 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మొత్తాన్ని అప్పుల ద్వారా సేకరించుకోనున్నట్లు రిజర్వ్ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు బాండ్లు జారీ చేసి రుణాలు తీసుకునే వివరాలను ఆర్బీఐకి పంపింది. అక్టోబర్ నెలలో 2,000 కోట్లు, నవంబర్లో 3,600 కోట్లు, డిసెంబర్లో 4,000 కోట్ల రుణాల ద్వారా తీసుకోవాలని ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి 6 నెలలు సెప్టెంబర్ నెలాఖరు వరకు 49,900 కోట్ల రూపాయలు అప్పుల ద్వారా సమీకరించుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి న్యాయవాది సోమాభరత్ తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ప్రక్రియలో భాగంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్, గూడెం మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు. ఫిర్యాదుదారులు పల్లా రాజేశ్వరరెడ్డి, చింతా ప్రభాకర్ తరపు న్యాయవాదులు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఫిరాయింపుదారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా ఎదుర్కోవాలో సూచించారని న్యాయవాది సోమాభరత్ ఆరోపించారు. సీఎంతో ఎమ్మెల్యేల భేటీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావాలని ట్రైబ్యునల్కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఆ ఆధారాలను పిటిషన్ రూపంలో దాఖలు చేస్తామని తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ వివరాలు అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని సోమాభరత్ వెల్లడించారు. 5కు మించి చలాన్లు ఉంటే ఇక నుంచి వాహనదారుడి లైసెన్సు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కీలక సవరణలను ప్రతిపాదించింది. 45 రోజుల్లోగా చలాన్లు చెల్లించకుంటే వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని ముసాయిదా నిబంధనలో పేర్కొంది. ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్ కట్టాల్సి ఉండగా కొత్త నిబంధనలో గడువును 45 రోజులకు తగ్గించారు. చలాన్ల చెల్లింపులను ఆలస్యం చేస్తే ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీలను నిర్వహించదని కేంద్రం ముసాయిదా నిబంధనలో పేర్కొంది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలను డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో, వ్యక్తిగతంగా 15 రోజుల్లోగా నోటీసులు పంపాలని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఢిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని పేర్కొంది. ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ సేవను 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వల్ల 6 కోట్ల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు ఉన్న పిల్లల ఫోటోగ్రాఫ్, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆధార్లో పేరు నమోదు చేసుకోవడానికి వీలుంది. 5 ఏళ్ల వయసులో బయోమెట్రిక్స్ సరిగా ఏర్పడి ఉండవన్న కారణంతో వేలిముద్రలు, కనుపాపల గుర్తులు తీసుకోమని అధికారులు తెలిపారు. ఇలాంటి పిల్లలు 5 ఏళ్లు నిండిన తర్వాత ఒకసారి, 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసమే ఏడాది పాటు 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ ఈ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం వల్ల పాఠశాలల ప్రవేశాలు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్షిప్ ప్రయోజనాలు, వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు పొందడానికి వీలవుతుందని తెలిపారు. గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణ ప్రణాళికకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోను తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. ఉపసంహరణకు సంబంధించిన ప్రణాళికను హమాస్కు పంపించామని, వారు అంగీకరిస్తే కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య బందీలు, పాలస్తీనా ఖైదీల అప్పగింత ప్రారంభమవుతుందని రాసుకొచ్చారు. బందీల అప్పగింత తర్వాత తదుపరి బలగాల ఉపసంహరణ కోసం నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు. అయితే బలగాల ఉపసంహరణ గురించి ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చించేందుకు హమాస్, ఇజ్రాయెల్కు చెందిన ప్రతినిధుల బృందం రేపు ఈజిప్టులో చర్చలు జరపనుంది.